బట్ట చేత పట్టుకొని పోతివి, తిరిగి మళ్ళీ రాకపోతివి. అందుకే నేను నీకు ఉత్తరం వేస్తున్నా బిడ్డ. ఈ ఉత్తరం అందినాక ఈ తల్లి కోసం ఒక్కసారి రా బిడ్డ. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరం వేస్తున్నా బిడ్డ. ముద్దుల రాజా యాడున్నవే? ఈ పక్కల కుడికల కూర్చొనున్న బిడ్డ. నాకు కాళ్ళు నడు వస్తలేవే, కళ్ళు కనబడతలేవే. ఇగరా 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 వస్తున్న బిడ్డ. ఒరే ఏందిరా ఈ మూడెందుకు తట్టుకున్నావు? నేను దేశం పోతున్నా. దేశం ఈ కాలు కొత్త బిడ్డ. మొన్ననే దేశం వద్దని కాళ్ళ ఎల్లబడ్డ. సంటి పోరగాళ్ళు ఉన్నారు, ఇంటికాడ అది ఉంది. మమ్మల్ని ఆగం చేసి పోకురా బిడ్డ. ఈ కాళ్ళు ఎల్లబడితే ఇంటికి మళ్ళా దేశం పోతాంటండి. అమ్మా, అయ్యా ఈ ఊర్లో ఉంటే మీకు ఇంత గంజి పోస్తున్నారే, లేదు బిడ్డ, ఆ పిల్లలకి ఇంత బట్ట చేస్తున్నారే. లేదురా. ఇక్కడ వ్యవసాయం పాడుపడ్డది, బావులు ఎండిపోయినాయి, బోర్లు బేలైతున్నాయి, నీళ్లు లేవు, కాలం లేదు, అయ్యా పనికి పిలిచే వాళ్ళు లేరు. అయ్యా ఇక్కడ ఉంటే బ్యాంకు వాడు, కరెంటు వాడు, భూమి శిస్తోడు అందరు పీడించబట్టే. అవును బిడ్డ. అందుకే నేను దేశం పోతున్నా. మా దేశం అయ్యా వీళ్ళందరూ పీడిస్తురను నువ్వు కాండ్రాని దేశం పోతే నువ్వు ఆ దేశంలా, మేము ఈ దేశంలా. మేము వస్తే నీకు తెలియదాయే, నువ్వు వస్తే మాకు తెలియదాయే. నా మాట ఇంట్రా మాయ గాని. అమ్మ, అయ్యా ఇక నేను పోతున్నా గాని అయ్యా ఆ ఇల్లు పైలం, అయ్యా ఆ పిల్లల పైలం, నా మాట విని ఆ కోడి పిల్లల పైలం. అయ్యా నువ్వు ఏడవకమ్మా, నాకేడుపు వస్తుంది. నేను పోతున్నా. మాయ గాని నా మాట ఉండమ్మా. వినరా? అయ్యా ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, ఇల్లు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, గుండు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, గుండు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ. బతుకు బోరా మాయ, చేత బోరా మాయ, చేసేదేమి లేక సంసారం పోతున్నా. బతుకు తెరువు కని అమ్మ మాయ.